సోదరి సోదరులారా, ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ ప్రభు నామంలో ప్రేమవందనాలు తెలియచేస్తా ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన అంశానికి వస్తున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. లేని వార్త పుట్టింపకూడదు, గుర్తుపెట్టుకోవాలి. 7వ వచనం, 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్త పుట్టింపకూడదు. 7వ వచనం, అబద్ధమునకు దూరముగా నుండుము. 15వ వచనం చివరి మాట, నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. ఇందులో 3 మాటలు దీంట్లో రాయబడ్డాయి. ఒక మాట ఏమంటే చెప్పండి, లేని వార్త పుట్టించకూడదు అన్నాడు. 2వ మాట, అబద్ధమునకు దూరముగా ఉండేది అన్నాడు. 3వ మాట, నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. ఇలాగున నిర్గమకాండం 23వ అధ్యాయంలో 3 మాటలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మొదటి మాటకి వివరించాం, లేని వార్త పుట్టించకూడదు అని. లేని వార్త పుట్టించిన వారు ఎవరెవరు ఉన్నారు అంటే ఇంచుమించుగా 4గురిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఎవరంటే యెజెబెలు, అదే సమయంలో తన భర్త అయిన అహాబు. యెజెబెలు, అహాబు నాబోతు ద్రాక్ష తోట వీళ్ళ దగ్గర ఉందని, వీళ్ళ తోటకు లేక వీళ్ళ పొలానికి ఆనుకుని ఉందని ఏమి చెప్పారు చెప్పండి? ఆ తోట నాకు ఇచ్చేయమంటే నాబోతు ఇలా చెప్పాడు, నాబోతుకి అది ఇష్టం. ఏంటి ఇది? నా పిత్రాద్యతం, ఇది మా పితరులు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించింది అని ఏమంటారండి? పితరులు ఇప్పటి నుంచో మా తాతయ్య గారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మా పిల్లలకి ఇస్తున్నాను, ఇలా చెప్తా ఉంటాం. కనుక పిత్రాద్యతం మీద కొందరికి ఆ మక్కువ, ఆ వ్యామోహం ఉంటుంది. ఇది మనం అమ్ముకోకూడదు, ఇది తరతరాలకి అలా ఉండాలి అని చెప్తారు. అందుకే కొందరు తెలివితేటలుగా ఇది తరతరాలకి చెప్పండి, కుమారులకి ఇది తరతరాలకి ఉండాలి, కానీ ఇది అమ్మడానికి వీల్లేదని తెలివితేటలైనటువంటి వారు కొందరు రాపిస్తారు. నిజమే, అలాగూ యెజెబెలు లేక అహాబు అడిగినటువంటిది నాబోతు ద్రాక్ష తోట. నాబోతు, నేను అమ్మను, ఇది మా పిత్రార్జితం అని చెప్పాడు, ఇది నేను ఇవ్వను మీకు అని చెప్పాడు. అందుచేత అధికారంలో ఉన్నాడు కనుక లేని వార్త పుట్టించి ఏం తాగితులు రాయించారు? దాని మీద ఏం రాయించారు? ఇతడు దేవుణ్ణి రాజుని ఎదిరిస్తున్నాడు, దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు అని చెప్పగానే చెప్పండి, ఎదిరిస్తున్నాడని సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు రాజుల గ్రంథంలో మనం చూసాం. రాజులు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు తర్వాత చదువుకోండిలే. అందుచేత వారిద్దరూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చెప్పండి, ఒక నిండు ప్రాణం ఏమైంది? నష్టమే. కనుక లేని వార్త ద్వారా, యెజెబెలు పుట్టించిన లేని వార్త ద్వారా, ద్రాక్ష తోట కొరకు లేని వార్త ద్వారా నాబోతు తన ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అని మనం చదువుకున్నాం. అంతేకాదు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో గెహాజీ రాజుల 2వ గ్రంథంలో మనం విన్నాం, లేని వార్త పుట్టించటం వలన చెప్పండి అతడు కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు అనేది మనం గమనించాం. అంతేకాదు మూడవదిగా యాకోబు కుమారులు యోసేపు విషయంలో చెప్పండి, మా తమ్ముణ్ణి చెప్పండి అడవి మృగం ఏం చేసింది? చంపేసింది, చీల్చేసింది. నాన్న, ఈ వస్త్రము లేక ఈ అంగి నీ కొడుకుదో కాదో, నీ కుమారుడిదో కాదో చూడమన్నారు. చూసి అంగరార్చి ఏడ్చాడు. అనేక దినములు ఏడ్పించారు. ఎవరు? మిగిలిన కుమారులు. అంటే లేని వార్త ద్వారా ఆలోచన, ఎవరైనా కానీ లేని వార్త పెడితే వెనకవారు ఎంతో వేదన చెందుతారు, బాధపడతారు, దుఃఖపడతారు, కోలుకోలేని పరిస్థితులు ఉంటాయి. రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా వారి జీవితంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు 4వదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేస్తే అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వీళ్ళందరూ ఏం చేశారు? ప్రధాన యాజకులు, మేము నిద్రపోతున్నామో ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారని లేని వార్త పుట్టించారు. అందుకని నేటి వరకు యూదులు యేసు ప్రభు తిరిగి లేవలేదు, శిష్యులు ఎత్తుకుపోయారు అనేటువంటి దాన్నే గట్టిగా నమ్ముతున్నారు. అందుకని యేసు ప్రభు కాదు, మాకు మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు, గాడిద మీద ఎందుకు వస్తాడు అనేటువంటి నమ్మిక వాళ్ళకి. ఎంత దారుణమైన పరిస్థితి! లేని వార్త ద్వారా రక్షకుని రాకనే వారు అపార్థము చేసుకుంటున్నారు. అందుచేత ఇది మనం విన్నాం. రైట్, దీనిలో ఉన్న తరువాయి
దీంట్లో మిగిలిన భాగాన్ని ఇప్పుడు చూడండి. 7వ వచనం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము అన్నాడు. అయ్యా అమ్మా, దేవుని పిల్లలను గుర్తుపెట్టుకున్నారా? దేనికి దూరంగా ఉండాలి చెప్పండి? దేనికి దూరంగా ఉండాలి? అబద్ధానికి దూరంగా ఉండాలి. నాడు ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాట 10 ఆజ్ఞల్లో కూడా చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, అబద్ధము సాక్ష్యము పలుకకూడదు అని. అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నాడు ఇశ్రాయేలే కాదు, నేడు కొత్త నిబంధన కింద ఉన్న మనం కూడా, నేడు విశ్వాసులుగా ఉన్న మనం కూడా, నేడు పరిశుద్ధులుగా తీర్చబడిన మనం కూడా, నీతిమంతులుగా తీర్చబడిన మనము కూడా, స్థానిక సంఘంలో చేరిన మనం కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, అబద్ధమునకు దూరంగా ఉండాలి అన్న. అరే, ఊరికే అబద్ధం ఆడతారే కొందరు, క్షణంలోనే అబద్ధం ఆడతారే కొందరు. జాగ్రత్త సుమ, అబద్ధము దేవుని పిల్లలే కాదు. మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అబద్ధమాడ నేరన దేవుడు అని తీతు పత్రికలో మనం చదువుతాం కదండి. దేవుడు ఏం చేయడు? అబద్ధమాడాడు. అబద్ధమాడాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తీతు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి అనంటే, అబద్ధమాడ నేరని దేవుడు. ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం మధ్య భాగంలో ఉంటుంది, అబద్ధమాడ నేరని దేవుడు అని. అలా అయితే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అబద్ధమాడాడు, సాతానుడు అబద్ధం ఆడిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అక్కడ అంకేసి మూల భాషలు ఏమన్నాడు చూడండి, సాతాను అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అక్కడ అంకేసి కిందే మనం చూడండి, అనగా సాతాను. ఓకే, అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు, మీరు చెప్పండి ఇప్పుడు, అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. తీతు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో చూసినప్పుడు అబద్ధమాడ నేరని దేవుడు. మన దేవుడు అబద్ధమాడేవాడు కాదు. రైట్. సాతాను ఏం చేస్తాడు? అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడును. అలాగైతే మనుషుడు ఏం ఆడతాడు? అబద్ధం ఆడతాడు. మనుషుడు అబద్ధం ఆడతాడు. ఒక మాట చూస్తారా? చూడండి, మనుషుడు అబద్ధం ఆడతాడని మనం ఎలా చెప్పగలం? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొట్టమొదటి కుటుంబంలో మొదటి కొడుకు, మొట్టమొదటి కుటుంబంలో మొదటి కొడుకు, మొట్టమొదటి కుటుంబంలో ప్రథమ కుమారుడు ఎవరు? కయ్యను. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దేవుడు హెబేల్ గురించి కయ్యను అడుగుతున్నాడు. ఆదాము కుమారులు 2 ఉన్నారు ఇక్కడ. ఎవరు అంటే, ఒకటి మొదటి పుట్టినవాడు కయ్యను, ఆదాము హవ్వలకు. తర్వాత హెబేలు. చూడండి, అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతను చంపినాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు లేక ఏమన్నాడు చూడండి కయ్యనుతో, నీ తమ్ముడైనా చెప్పనయ్యా అడుగగా అతడు ఏమన్నాడు? నేను ఎరుగాను అన్నాడు, నేను కావలవాడిని అన్నాడు. ఇప్పుడు పై వచ్చిన మనం ఏం చదువుతాం 8 నుంచి, నీ తమ్ముడు అతడు తన తమ్ముడి మీద పడి ఏం చేశాడట? చంపినాడానికి రాయబడింది కదండి 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హెబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతన్ని చెప్పండి చంపెను అని రాయబడింది. అతన్ని చంపెను. మరి 9వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హెబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా అతడు నేను ఎరుగను. ఇప్పుడు చెప్పండి, మనుషుడు అంటే కయ్యను ఏం చేస్తున్నాడు? జవాబు చెప్పండి అమ్మా. అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు?
దేవుడు ఆయన గుణలక్షణం ఏంటి మనం చదువుకున్నాం. అబద్ధమాడ నేరని దేవుడు తీతు పత్రికలో 1 అధ్యాయంలో 4వ వచనంలో. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతానుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుండి మనం చదువుకున్నాం. అలాగైతే అబద్ధమాడే మనుషుడు ఆదికాండం 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో చదువుకున్నాం. అందుచేత దేవుడు ఎవరు అంటే నాడైన నేడైనా అబద్ధమాడడు. సాతానుడు ఎవరు అంటే అబద్ధం ఆడిస్తాడు. మనుషుడు ఎలాంటి వాడంటే అబద్ధం ఆడుతాడు. మీకు అర్థమైందా? మనుషుడు అబద్ధం ఆడతాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అబద్ధం ఆడారంటే దీని అర్థం ఏంటి తెలుసా? పైనున్న దేవుడు యథార్థవంతులుగా పుట్టించిన దేవుడు, యథార్థవంతులుగా మనం చేసిన దేవుడు బాధపడతాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు అబద్ధం ఆడితే తల్లిదండ్రులు బాధపడినట్టు మనం అబద్ధం ఆడితే మన పరలోక తండ్రి బాధపడతాడు. మనం దేవుని పిల్లలం, మన ప్రియులైన పిల్లలం, మనం ప్రభు పిల్లలం, మనం ప్రభు తన స్వరక్తములు సంపాదించిన దేవుని పిల్లలం. మన పిల్లలు అబద్ధం ఆడితే మనం దుఃఖపడతాం, మన పిల్లలు అబద్ధం ఆడితే మనం బాధపడతాం. మరి మన పరలోక ప్రభు చెప్పండి, ఆయన బాధపడ్డాడు. నువ్వు అబద్ధం ఆడితే సోదరి, నువ్వు అబద్ధం ఆడితే సోదరుడా, నువ్వు అబద్ధం ఆడితే ఆలోచన చేయండి. ప్రభు నీకు చూపిస్తే నువ్వు ఆడిన అబద్ధం సరి చేసుకుని ప్రభువుని అడగడం ఎంతైనా మంచిది అని మనం గమనిస్తాం. కొన్నిసార్లు భార్యలు ఇలా చేస్తారు. ఆలోచన భర్తలతో మాట్లాడతారు, నువ్వు డ్యూటీకి వెళ్ళావా అని మాట్లాడతారు. ఆలోచన చేయండి, వెళ్ళాను అని చెప్తాడు. నువ్వు నిజంగా డ్యూటీకి వెళ్ళావా అని అడుగుతుంది భార్య. అయ్యా వినండి అయ్యా, అలాగే మీరు నిజంగా డ్యూటీకి వెళ్ళావా అంటది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. అంతేకాదు మళ్ళా ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి చెప్పండి, ఈమె పనుల మీద ఈమె వెళ్తుంది, ఏంటి ఊర్లో ఇలా జరిగిందంట పలానా స్థలంలో, నీకేమైనా తెలుసా అంటే ఆయన వెళ్ళిన తర్వాత ఈమెన్నీ తిరిగి అంటే ఏమి సొంత పనుల మీదో లేకపోతే ఏదో మొత్తం మీద వెళ్ళొచ్చి ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? అసలు నేను ఎక్కడికి కదలలేదు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు లోపల బేడీలేసేసి నన్ను రూమ్ లో బంధించినట్టు ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంది. అరే ఏంటిది? అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఇంట్లోనే ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? కొన్నిసార్లు వాళ్ళ అమ్మగారి ఇంటికి కూడా వెళ్ళి, ఇప్పుడు ఎలాగా ఫ్రీ బస్ వచ్చింది కనుక అలా వెళ్ళి వచ్చేసి వాళ్ళు కూడా ఉన్నారట ఈ రోజుల్లో. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే పక్కన సెంటర్కి వెళ్ళాలన్నా, ఈ సెంటర్ నుంచి సెంటర్కి వెళ్ళాలన్నా ఫ్రీ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మన ప్రభుత్వం ఇలాంటివి సరైన సదుపాయాలు మీకు ఖర్చు లేకుండా, మనకందరికీ ఖర్చు లేకుండా చేసిన వల్ల మరింత సులువుగా ఆలోచన చేయండి. వెళ్ళి వచ్చేస్తున్నారు, బెక్కవెళ్ళి వచ్చేస్తున్నారు. డ్యూటీకి వెళ్ళడానికి ఏం తెలుస్తుంది? ఆలోచన చేయండి. ఇంకా కొంచెం పక్క గ్రామాలు దగ్గర ఉన్నాయి, వెళ్ళి వచ్చేస్తా ఉంటారు, ఏం తెలుస్తుంది? వెళ్ళొద్దని నేను చెప్పను, ఆలోచన చేయండి. దాన్ని అబద్ధాలు ఆడకూడదని చెప్తున్నాను కానీ వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీ పనుల మీద మీరు వెళ్ళాలి, తప్పదు, ఆలోచన చేయండి. కానీ ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? భార్య ఎక్కడున్నదో, భార్య ఏం చేస్తుందో, భార్య ఆ విషయాలు ఎవరికి తెలియాలి? భర్తకు తెలియాలి. భర్త ఎక్కడున్నాడో, ఏ పని మీద వెళ్ళాడో అది ఎవరికి తెలియాలి? భార్య తెలియాలి. అర్థమవుతుందా? అబద్ధాలు ఆడడం మంచిది కాదు, దేవుని పిల్లలకి తగదు, ఇది ప్రభు పిల్లలకి తగదు, రక్షించబడిన వారికి తగదు, విశ్వాసులకి తగదు. కనుక ఆయన ఏం చెప్తున్నాడు? నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం, అబద్ధమునకు చెప్పండి దూరముగా అన్నాడు. ఆలోచించారా? అబద్ధమునకు దూరంగా ఉండండి అన్నాడు. అంచేతో పిల్లరా, సోదరులారా, గుర్తుపెట్టుకోండి, అబద్ధానికి దగ్గరగా ఉండకూడదు. దేవుని పిల్లలు అబద్ధానికి దూరంగా ఉండండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదంతా శ్రేష్టమైన మాట. మీరు చూడండి, అబద్ధమును దూరముగా ఉండమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి, అననీయ అని ఒక మనుషుడు తన భార్యను చప్పేరాతో ఏకమై పొలమమ్మెను. భార్య వెనుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములు ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వారితో చెప్పాను. ఆలోచించారా?
నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పాను. పేతురు ఆత్మపూర్ణుడైన పేతురు, భక్తి కలిగిన పేతురు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ఇలా చెప్పాడు. ఆ రోజు ఉన్నటువంటి ఆదిమ సంఘాల్లో అపోస్తులు పెద్దలు వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు అమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెట్టి అందరం సమానంగా పంచుకున్నాం. ఒకరు ఉన్నవారు ఒకరు లేనివారు కాదు, ఒకరు ఇబ్బంది పడుతున్నవారు ఒకరు లేక సమృద్ధిగా ఉన్నవారు కాదు. మనమందరం సముష్టిగా ఉండాలి, మనమందరం సమానంగా ఉండాలి. మన ప్రభు అక్కడే, మన సంపాదనలో మనందరూ కూడా తృప్తికరంగా ఉండాలి అని ఆలోచనతో అపోస్తుల దగ్గరికి వారు ఆస్తిని తీసుకొచ్చి పంచి లేక పాదాల దగ్గర అమ్మి తెస్తే చెప్పండి, అననీయ సప్పేరు అనేటువంటి భార్య భర్తలు ఆలోచన దాని వేళలో కొంత దాచుకున్నారు. అర్థం చేసుకున్నారా? అపోస్తులు పేరు ప్రకటించారు, అందరూ ఏది ఏకీపించారో అది చేయలేదు, కొంత దాచుకున్నారు. దాచుకుని భార్య ఎరుకునే అనే పదం ఉంది. భార్య ఎరుకునే అంటే నేను అనుకుంటున్నాను, ఏమండి అంతా ఇచ్చేస్తే ఎలాగా, కొంత దాచుకుందాం అని సలహా ఇచ్చిందేమో నాకైతే తెలీదు. భార్య ఎరుకునే అనే పదాన్ని బట్టి నేను చెప్తున్నాను. అందుచేత భార్య ఇలా చెప్పింది కావాలి, సర్లైతే నువ్వు చెప్పావు కదా అని చెప్పి కొంత దాచుకున్నాడు కావాలి. కొంత దాసి అక్కడ పెట్టి మిగిలిన తీసుకొచ్చారు. అప్పుడు పేతురు అడిగాడు, పేతురు అడుగుతున్నాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చిన ఒక సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? నువ్వు మనుషులతో కాదు, ఎవరితో? దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని చెప్పాడు. అప్పుడు వెంటనే అననీయ ఏమనాలి? అయ్యా కొంత దాచుకున్నానయ్యా, క్షమించు, నిజమేనయ్యా పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నావు అని ఉంటే ప్రాణం దక్కేది. ఆలోచించండి. అలాగే ఆమె కూడా మాట్లాడింది. వారు అబద్ధం ఆడి తన ప్రాణాన్ని కోల్పోయారు. ఆలోచించారా? అబద్ధము ప్రాణాలు తీస్తుంది, అబద్ధం ప్రాణాలు తీస్తుంది, అబద్ధము అనేక పర్యాలు ఏడిపిస్తుంది, అబద్ధము వేదనకు గురి చేస్తుంది, అబద్ధము. అందుచేత దేవుడు అన్నాడు, మీరు అబద్ధమునకు చెప్పండి దూరముగా ఉండండి అని చెప్పాడు. అందుచేత ప్రియులారా, సోదరులారా, అబద్ధం మంచిది కాదు. దానికి సంబంధించిన వచనాలు ఊరికే వేస్తున్నది కాబట్టి గుర్తుపెట్టుకోండి. కీర్తనలు 62వ కీర్తన 4వ చరణం, 63వ కీర్తన 11వ చరణం, యోహాను సువార్త 8:44 ఇప్పుడు చదువుకున్నాం. అంతేకాదు 27వ కీర్తన 12వ చరణం. ఇవన్నీ కూడా అబద్ధమునకు సంబంధించిన వచనాలు. ఇవి దేవుని పిల్లలకు తగదు. అయ్యా అమ్మ, అబద్ధం ఆడి ఎన్ని కుటుంబాల్లో కలహాలు వచ్చినటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి. అబద్ధము ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎన్నో సమస్యలు, అబద్ధాల ద్వారా సమస్యలకు గురైన వారు అబద్ధాల ద్వారా ఆలోచించిన పిల్లలు, అబద్ధాల ద్వారా యవనస్తులు, అబద్ధాల ద్వారా యవననాటులు, అబద్ధాల ద్వారా తండ్రులు, అబద్ధాల ద్వారా తల్లులు, అబద్ధాల ద్వారా ఎంత నష్టం. అబద్ధం నీ వ్యక్తిగత జీవితానికి నష్టం, అబద్ధం నీ కుటుంబ జీవితానికి నష్టం, అబద్ధం నీ సంఘ జీవితానికి నష్టం, అబద్ధం సమాజానికి నీవు నష్టం. ఆలోచన చేయండి. నిర్గమకాండం అబద్ధం దేనికి తీసుకెళ్తుందో తెలుసా? చూడండి ఒకసారి 8వ వచనం చదివయ్యా. 23వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వారికి గురుడితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అన్నాడు. ఏమన్నాడు? లంచము తీసుకొనకూడదు అన్నాడు. అలాగైతే అబద్ధం దేని ద్వారా వస్తుంది మీరే చెప్పండి. పైన అబద్ధం ఆడకూడదు అన్నాడు, అక్కడనేమన్నాడు? లంచము అన్నాడు. గుర్తుపెట్టుకున్నారా? ఈవేళ లంచముల ద్వారా అబద్ధాలు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అబద్ధ సాక్ష్యాలు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన సందర్భంలో కూడా కొంత ద్రవ్యాన్ని ఆ ప్రధాన యాజకులు వారికి ఇచ్చి అబద్ధం లంచమిచ్చి అబద్ధాలు ఆడిపించారు. అందుచేత అబద్ధం దేని ద్వారా ఆడతారంటే లంచం అది మంచిది కాదని దేవుని వాక్యంలో రాయబడింది. అందుచేత అబద్ధము దూరంగా ఉండాలి అని చెప్పాడు. 3వ మాట చదువుకుని మనం ముగింపు చేద్దాం. 3వ మాట చూడండి, 15వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు? పులియన రొట్టెల పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియన రొట్టెలను తినవలను, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. గుర్తుపెట్టుకున్నారా?
పులిహోర రొట్టెని పండుగని పైన చెప్పి నా సన్నిధిని ఎవడు వట్టిల చేతులతో కనబడకూడదు అన్నాడు. అంటే ఆ తర్వాత చెప్పాడు కింద పొలము పంటలు కొంత తేవాలి ప్రథమ ఫలాలని. ఇక రకరకాలుగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అయితే మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నా సన్నిధిని వట్టి చేతులతో రాకూడదు అనేది అది అక్షరార్థంగా మనం నెరవేరుస్తున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధికి వట్టి చేతులతో వచ్చారా? లేదు. కానుకలు ఇస్తారు కదా. దేవుడి సన్నిధితో వట్టి చేతులతో వస్తారా? రారు. ప్రభుకి ఇస్తారు కదా. ఆలోచన చేయండి, వట్టి చేతులతో రారు. అయితే ఇందులో ఆత్మీయ కోణం ఏమిటంటే దేవుని సన్నిధికి మనం వట్టి చేతులతో రాకూడదు అనేటువంటిది మనం ఏం తీసుకోవాలి అంటే ప్రభు దగ్గరికి ఆత్మలను తీసుకుని వచ్చిన దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకూడదంటే ఆత్మీయంగా మీరు గుర్తుపెట్టుకోండి. తెస్సలోనికే మొదటి పత్రిక ఇక్కడ ఇలా మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చూడయ్యా. తెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఆత్మీయ కోణం. వట్టి చేతులతో రాకూడదంటే మనం ఇచ్చి తీసుకొచ్చినటువంటి ద్రవ్యం ఒకటైతే రెండవదిగా మనం చూస్తాము. చూడండి ఏమన్నాడు తెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఎలాగనగా మా నిరీక్షణమైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. పౌలు సేవలో ఆత్మలు రక్షించబడిన తర్వాత అంటున్నాడు, రేపొద్దున ప్రభు రాకడలో ఆయన సన్నిధిలో మీరే కదా, మీరే 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 కదా, మీరే కదా. 19-20 వచనాల్లో 2వ అధ్యాయంలో తెస్సలోనికే పత్రికలో చెప్పాడు, మీరే ప్రభు దగ్గర మీరే. అలాగైతే పౌలుని అడిగితే వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఆత్మలు ఖండాలు తిరిగి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షలోకి నడిపించి వెళ్ళినటువంటి వాడు. ప్రభు అడిగితే నువ్వు ఎవరిని తీసుకొచ్చావంటే ఇగో ఈ సంఘస్థులు వీరందరూ ఖండాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను, ప్రసంగాలు చేశాను, అంతేకాదు మీకు లేక ఈ పత్రికలు రాసి పంపించాను, వాటి ద్వారా నమ్మినటువంటి మీరే కదా. కాబట్టి నమ్మిన దేవుని పిల్లలు పౌలు జ్ఞాపకం చేస్తారు, వట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళినట్టు కాదు. అంతేకాదు మనము అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36 నుంచి 41 వరకు చూస్తే 3000 మంది రక్షించబడ్డారు పేతురు ప్రసంగానికి. ఇందాక గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు పేతురు గారిని ప్రభు అడిగాడు అనుకోండి, నువ్వు నా సన్నిధికి ఎలా వచ్చావు అంటే ఆయన ఏం చెప్తారు? ఎలా చెప్పుకుందాం? ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో నాయన 3000 మందిని తీసుకొచ్చాను, 3000 మందిని తీసుకొచ్చాను. ఊరికి అనుకుందాం ఒక వర్తమానానికే 3000 మంది అయితే ఆయన పనిచేసిన దగ్గర ఇంకా ఎంతమంది? ఊరిక ఈ ఒక్క మాట గుర్తు చేసుకుందాం. ఇదిగో నాయన 3000 మంది మొట్టమొదటిగా వర్తమానానికి 3000 మంది రక్షించబడ్డారు. అమ్మా అయ్యా, ఇందులో మన పాఠం ఏంటో తెలుసా? నువ్వు ప్రయాసపడాలి, ఆత్మలు దేవుని దగ్గర తీసుకురావాలి, సంఘానికి తీసుకురావాలి, వాక్యం వినిపించాలి, సువార్త వినిపించాలి. నువ్వు చెప్పాలి నీ స్నేహితుడికి, నువ్వు చెప్పాలి నీ స్నేహితురాలకి, నువ్వు చెప్పాలి నీ బంధువుకి, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పి తీసుకురావాలి దైవ సన్నిధికి. వట్టి చేతులతో వచ్చినట్టు కాదు దేవుని సన్నిధికి. వాళ్ళు రక్షించబడితే, వాడు మారు మనసు పొందితే నువ్వు వట్టి చేతులతో వచ్చినట్టు కాదు అనే విషయాన్ని గమనించాలి. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుండి 42 వరకున్న వచనాలలో సంబర స్త్రీ అనేకులను యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 నుంచి 42 వరకు చూస్తే చెప్పండి, గమనించండి. పేతురుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 నుంచి 42 వరకు చూస్తే పేతురుని ఆంద్రేయ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అంతేకాదు అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 27లో చూస్తే బర్నబా పౌలుని అపోస్తలుల దగ్గర తీసుకొచ్చాడు. బర్నబా అపోస్తలుని పౌలుని తన శిష్యుల దగ్గరికి యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. వాళ్ళు నమ్మట్లేదు, తీసుకుని వచ్చాడు. అంతేకాదు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15 వచనంలో ఇశ్రాయేలు చిన్నది నయమాన్ని ఆలోచన చేయండి, ప్రవక్త దగ్గర తీసుకుని వచ్చింది. నయమాన్ని షడ్రక మేషక్ అబేద్నెగో అనేటువంటి వారు నెబుకద్నెజరు రాజుని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవుడే వీరి దేవుడే దేవుడు అని. అలాగే దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం 3వ అధ్యాయం 26వ వచనంలో. అంతేకాదు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి మనం చదివితే 26 వరకు వచనాల్లో ఆలోచన చేయండి. అంతేకాదు అక్కడ మనం చూస్తాము దానియేలు ద్వారా చెప్పిన దేవుని దగ్గరికి వచ్చిన దర్యావేషును మనం చూస్తాం. ఇలాగున భక్తులైన వారు అనేకులను ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు, దేవుని దగ్గర తీసుకుని వచ్చారు. వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే గొప్పవాడు అని వారు అర్థం చేసుకున్నారు.
నా ప్రియమైన సోదరి సోదరులారా, వట్టి చేతులతో షడ్రకు మెషకు దేవుని సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళిన వాడు కాదు. దానియేలు వట్టి చేతులతో వెళ్ళిన వాడు కాదు. పౌలు వట్టి చేతులతో వెళ్ళిన వాడు కాదు. ఇశ్రాయేలు సంగతి వట్టి చేతులతో వెళ్ళింది కాదు. పేతురు వట్టి చేతులతో వెళ్ళిన వాడు కాదు. ఆంధ్రే వట్టి చేతులతో వెళ్ళిన వాడు కాదు. అంటే ఆత్మలను ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. అంచేత నీవు నేను కూడా ప్రభు దగ్గర కొన్ని ఆత్మలను తీసుకుని రావాలి, రక్షణలోకి నడిపించాలి, ప్రభు దగ్గర తీసుకుని రావాలి. అలాగూ చేస్తే మనం రేపొద్దున ప్రభు దగ్గరికి వచ్చిన మీరే కదా మా ఆనందం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు అంటాడు, నా కిరీటం మీరే, నా ఆనందం మీరే, నా అతిశయం మీరే. రేపొద్దున ఇంత ఇలా చెప్పేది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత రక్షించబడితే, ఏవయ్యా మీ బిడ్డలు అంటే ఇదిగోనైనా వట్టి చేతులతో రాలేదు పరలోకానికి, వీరందరినీ తీసుకుని రావడానికి, ప్రభు మారు మనసును కూర్చున్న సువార్త చెప్పడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, వీరందరూ రక్షించబడ్డారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత ప్రియులారా, మనమందరం వట్టి చేతులతో ప్రభు దగ్గరికి రాకూడదు. దేవుని సన్నిధికి పరలోకానికి ఆత్మలను తీసుకుని వెళ్ళాలి. ఇందులో మన ప్రభు మనకు మంచి మాదిరి. పరలోకం ప్రభు ప్రపంచానికి వచ్చి లోకంలోని మనందరి పాపం వరకే కలువరలో ప్రాణం పెట్టి సమాధించబడి తిరిగి లేచాడు. ఆ ప్రభు రేపొద్దున సంఘం కోసం ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ప్రభు రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. కొలస్సీ పత్రిక 1:21 ప్రకారంగా మనం చూస్తే, 22, 23 ప్రకారం చూస్తే, రేపొద్దున ప్రభు సంఘాన్ని నిర్దోషమైనది గాను, నిష్కలంకమైన గాను, పరిశుద్ధమైనది గాను ఆయన నిలబెట్టుకుంటాడు. పరలోక తండ్రి అడిగితే ఏం చెప్తాడు ఆయన? ఇదిగోనాయన నేను ఒట్టి చేతులతో రాలేదు, సంఘాన్ని తీసుకొచ్చాను. వట్టి చేతులతో రాలేదు, దీని కొరకు అవమానం, నిందలు, వేదన అనుభవించి ప్రాణం పెట్టి రక్షించుకుని తీసుకొచ్చాను అని ప్రభువు చెప్తాడు. ఆలోచించండి, ప్రభు కూడా వట్టి చేతులతో వెళ్ళలేదు. ఇలా గుర్తించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అంచేత నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో ముఖ్యమైన 3 మాటలు. 1, లేని వార్త పుట్టించకూడదు, తద్వారా వచ్చే నష్టం ఏంటో విన్నాం. 2, అబద్ధమునకు దూరముగా ఉండాలి, అబద్ధం ఆడిపించేది సాతానుడు అని మనం. 3, దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకూడదు. దేవుని సన్నిధిని ఇక్కడ ఒకటి, ఇది వేరు. దేవుని సన్నిధి అంటే పరలోకం, అక్కడికి మనము వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఆత్మను రక్షణలోనికి నడిపించి తీసుకుని వెళ్ళాలి. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రకటించిన మాటలు ఫలింపు చేయండి, విన్నవారు హృదయాల్లో కార్యం చేయండి, చేరువచ్చిన వారందరినీ దీవించమని వందనములు చెల్లిస్తూ మీ హస్తాలకే అప్పగించుకుంటూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.